ఓం శాంతి. ఈరోజు మురళి 4/12/2025. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీకు బాబా ద్వారా దివ్య దృష్టి లభించింది. ఈ దివ్య దృష్టి ద్వారానే మీరు ఆత్మను మరియు పరమాత్ముణ్ణి చూడగలరు. ఈ స్థూల నేత్రాల ద్వారా చూసే వస్తువు కాదు కదా బాబా. మూడవ నేత్రమైన ఆత్మనేత్రం ద్వారా బాబాను అనుభవం చేయొచ్చు, ఆత్మని అనుభవం చేయొచ్చు. దివ్య దృష్టి బాబా ద్వారానే మనకు లభించింది. ప్రశ్న: డ్రామాలోని ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్నవారు ఎవరికి ఎటువంటి సలహాను ఇవ్వరు. డ్రామాలో ఎటువంటి రహస్యాన్ని అర్థం చేసుకున్నవారు ఎవరికి ఏ సలహాను ఇవ్వరు. జవాబు: డ్రామాలో ఏదైతే గడిచిపోయిందో అది మళ్ళీ ఖచ్చితంగా పునరావృతి అవుతుంది. దీనిని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ఎప్పుడూ ఎవరికి భక్తిని వదలండి అనే సలహాని ఇవ్వరు. భక్తి న్యాచురల్గా జరుగుతుంది కదా. భక్తి ద్వారానే జ్ఞానం యొక్క ఫలం లభిస్తుంది. భక్తి ఫలమే జ్ఞానం కదా. సో భక్తిని వదలమని ఎప్పుడు చెప్పరు. వారి బుద్ధిలో ఎప్పుడైతే జ్ఞానం బాగా కూర్చుంటుందో, నేను ఒక ఆత్మను, నేను నా అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, ఎప్పుడైతే బేహద్దు తండ్రిని గుర్తిస్తారో, అప్పుడు హద్దులోని విషయాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. బాబా ఏమంటున్నారంటే, మనం ఎప్పుడూ ఎవరికి భక్తి చెయ్యొద్దు అని చెప్పకూడదు, ఆ సలహానే ఇవ్వకూడదు. మనమంతా భక్తి చేసి వచ్చిన వాళ్ళమే కదా. భక్తి తప్పు, భక్తి పాపమేం కాదు కదా. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏది లేదు అనే దానికంటే బెటర్ కదా ఏదో కొంత భగవంతుని పైన భక్తిని కలిగి ఉండడం. అందుకే బాబా అంటున్నారు, పిల్లలారా భక్తి చేయొద్దని ఎవరికి చెప్పకండి. ఎప్పుడైతే జ్ఞానం పూర్తిగా అర్థమవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ సమాప్తమవుతాయి. హద్దు యొక్క విషయాలన్నీ సమాప్తమవుతాయి. ఓం శాంతి. ఓం శాంతి. బాబా మీ ఆత్మస్వధర్మంలో కూర్చున్నారా అని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లల్ని అడుగుతున్నారు. ఎందుకంటే ఒక్క బేహద్దు తండ్రినే ఆత్మికమైన వారు అని అంటారు. కేవలం వారిని సుప్రీం అనగా ఉన్నతోన్నతమైన ఆత్మ అంటారు. సుప్రీం రూహ్ అని పరమాత్ముణ్ణి అంటారు. పరమాత్మ తప్పకుండా ఉన్నారు. అసలు పరమాత్మనే లేరు అని ఎవరు అనడానికే వీల్లేదు. పరమాత్మ లేకుంటే సృష్టి ఎలా నడుస్తుంది? పరమాత్మ అనగా పరం ఆత్మ అంటే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. ఇది అర్థం చేయించబడింది. ఇందులో తికమక పడే అవసరం లేదు. ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితం కూడా మీరు ఈ జ్ఞానాన్ని విన్నారు. ఆత్మనే వింటుంది కదా. ఆత్మ చాలా చిన్నది. ఆత్మ చెవులనే కర్మేంద్రియాలతో వింటుంది. ఆత్మని మనం ఈ కండ్ల ద్వారా చూడలేము. ఆత్మ చాలా సూక్ష్మమైన జ్యోతిస్వరూపం. అది ఎంత చిన్నదంటే దాన్ని కళ్ళతో చూడలేం. ఫిజికల్ భౌతికానికి అతీతమైనది కదా. ఆత్మను ఈ కళ్ళ ద్వారా చూసిన మనుష్యులు ఎవ్వరూ ఉండరు. కళ్ళకి కనిపిస్తుంది అంటారు, కానీ దివ్య దృష్టి ద్వారానే కనిపిస్తుంది. ఈ స్థూల నేత్రాలకి కాదు. మూడవ నేత్రమైన ఆత్మనేత్రం ద్వారా, దివ్య దృష్టి ద్వారా, బుద్ధి నేత్రం ద్వారా మనం ఆత్మను తెలుసుకోగలం. బాబా అదే అంటున్నారు. అది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగానే తెలుసుకోగలరు. అచ్చా, ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారం జరిగినా అది కూడా ఇతర వస్తువులు కనిపించినట్లే కనిపిస్తుంది, స్థూల రూపం. భక్తి మార్గంలో కూడా ఏదైనా సాక్షాత్కారం జరిగినా అది కూడా ఈ కళ్ళ ద్వారానే జరుగుతుంది, కళ్ళకు కనిపిస్తుంది. అప్పుడు దివ్య దృష్టి లభిస్తుంది. కావున చైతన్యంలో చూస్తారు. ఆత్మకు జ్ఞాన చక్షువు లభిస్తుంది. దాని ద్వారా చూడడం జరుగుతుంది. కానీ అది కూడా ధ్యానంలోనే. ధ్యానంలో అంటే ధ్యానావస్థలో, స్థూలంగా కాదు, ఫిజికల్గా కాదు. ధ్యానావస్థలో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు బుద్ధి నేత్రం ద్వారా చూడగలుగుతారు. సాక్షాత్కారం అయింది అని చెప్తారు. భక్తి మార్గంలో ఎంతో భక్తి చేసినప్పుడు సాక్షాత్కారం అవుతుంది. నవవిధ భక్తి చేసినప్పుడే భక్తిలో అగ్రగణ్యులకే సాక్షాత్కారం
జరుగుతుంది. మీరాబాయికి సాక్షాత్కారమైంది. తాను నాట్యం చేసేది కృష్ణుని యొక్క పరవశ్యంలో. వైకుంఠం అయితే లేదు కదా. ఇది 500-600 సంవత్సరాల క్రితం జరిగినది. అంటే మీరాబాయి ద్వాపర యుగం నుంచి ప్రారంభం. ద్వాపర కలియుగాల్లో బాబా అంటారు 500-600 సంవత్సరాలు అంటే కలియుగం ప్రారంభంలో. ఆ సమయంలో వైకుంఠం ఎక్కడుంది? ఏదైతే గడిచిపోయిందో దాన్ని దివ్య దృష్టి ద్వారా చూడడం జరుగుతుంది. ఇప్పుడు సత్యుగం గడిచిపోయింది, దాన్ని దివ్య దృష్టి ద్వారా చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్కువ భక్తి చేస్తూ చేస్తూ పూర్తిగా భక్తిమయంగా అయిపోతారో, అంటే తన్మయం అయిపోతారో, అప్పుడు సాక్షాత్కారం అవుతుంది. కానీ దాని ద్వారా ముక్తి లభించదు. భక్తి ద్వారా ముక్తి లభిస్తుందని భక్తి చేస్తారు కానీ ముక్తి ఎవ్వరికీ లభించదు. ముక్తి జీవన్ముక్తి దాత ఒక్క బాబాని. ముక్తి జీవన్ముక్తుల మార్గము భక్తి మార్గము పూర్తిగా వేరు. ముక్తి మార్గం వేరు, భక్తి మార్గం వేరు. ముక్తి జీవన్ముక్తుల మార్గం వేరు. జ్ఞాన మార్గమే ముక్తి జీవన్ముక్తుల మార్గం. వారసత్వ రూపంలో లభిస్తుంది కదా. భారతదేశంలో ఎన్నో లెక్కలేనన్ని మందిరాలు ఉన్నాయి. శివలింగాన్ని పెడతారు, పూజ చేస్తారు. పెద్ద లింగాన్ని పెడతారు, చిన్న లింగాన్ని పెడతారు. కాళహస్తిలో పెద్ద లింగం ఉంది, కాశీలో చిన్న లింగం ఉంది, త్రయంబకేశ్వర్లో చిన్న లింగం ఉంది. ఏ విధంగా ఆత్మ ఉంటుందో అలాగే పరంపిత పరమాత్మ ఉంటారని ఇప్పుడు మీకు తెలుసు. పరిణామం పరిమాణం అందరిది ఒకటే. ఆత్మ పరమాత్మ పరిమాణం ఎలక్ట్రాన్ కంటేనూ సూక్ష్మమైన, న్యూట్రాన్ కంటేనూ సూక్ష్మమైనది. న్యూట్రాన్ ఎలక్ట్రాన్ని మైక్రోస్కోప్తో చూస్తారు కానీ ఆత్మని చూడలేం కదా. ఏ విధంగా తండ్రి ఉంటారో అలాగే పిల్లలు కూడా ఉంటారు. ఆత్మలందరూ సోదరులు. ఆత్మలు పాత్రను అభినయించేందుకు ఈ శరీరంలోకి వస్తారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇవి భక్తి మార్గపు దంతకథలేమీ కాదు, అంటే ఊహించుకొని చెప్పిన కథలు కాదు. జ్ఞాన మార్గ విషయాలను కేవలం ఒక్క బాబానే అర్థం చేయిస్తారు. మొట్టమొదట అర్థం చేయించేవారు బేహద్ నిరాకారుడైన తండ్రి ఒక్కరే. వారి గురించి పూర్తిగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. భగవంతుణ్ణి యథార్థంగా అర్థం చేసుకోవాలంటే తాను స్వయం వచ్చి చెప్తే తప్ప తెలియదు కదా. తాను సర్వవ్యాపి అనేస్తున్నారు, అది సత్యం కాదు కదా. తండ్రిని పిలుస్తారు, మరి ఎందుకు పిలియాలి? అందరిలోనూ ఉన్నప్పుడు పిలవాల్సిన అవసరం లేదు కదా. ఎంతో ప్రేమగా పిలుస్తారు. బాబా మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీ పైన మేము బలిహారం అవుతాము అంటారు. నాకు మీరు తప్ప ఇంకెవ్వరు లేరు అంటారు. కావున తప్పకుండా వారిని స్మృతి చేయాలి కదా. నాలోనే ఉంటే ఎందుకు పిలియాలి? అవసరం లేదు కదా. ఓ పిల్లలు అని వారు స్వయం అంటున్నారు. వారు ఆత్మలతోనే మాట్లాడతారు. దీనిని ఆత్మిక జ్ఞానము అంటారు. ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలంగా దూరంగా ఉన్నారు. ఇది కూడా గాయనం ఉంది. ఎంతకాలం అనేది తెలీదు. మిలనం జరుగుతుంది దళారీ రూపంలో. సద్గురువు యొక్క మిలనం జరుగుతుంది అంటారు కానీ దళారీ ఎవరూ తెలీదు, సద్గురువుని ఎలా కలుస్తామనేది తెలీదు. గాయనం ఉంది. ఈ లెక్కను కూడా బాబా తెలియచేసినారు. ఎంతో కాలంగా ఆత్మలైన మీరు దూరంగా ఉన్నారు. వారే మళ్ళీ ఈ సమయంలో బాబా దగ్గరకు వచ్చి తన రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. బాబా నేర్పించేందుకు వచ్చారు. ఈ టీచరు సేవకుడు. చూస్తున్నారా ఎంత బాగా చెప్తున్నారు బాబా. నేను సేవకుణ్ణి అంటున్నారు. టీచర్ ఎల్లప్పుడూ వినమ్రుడైన సేవకుడిగానే ఉంటాడు పిల్లలకి. నేను పిల్లలందరి సేవకుణ్ణి అని బాబా అంటారు. ఓ పతిత పావన, మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయండి తండ్రి అని మీరు ఎంత అధికారంతో పిలుస్తారు. అందరూ ఇప్పుడు భక్తులే. ఓ భగవంతుడా రాండి, మమ్మల్ని మళ్ళీ పావనంగా తయారు చేయండి అంటారు. పావన ప్రపంచమని స్వర్గాన్ని, పతిత ప్రపంచమని నరకాన్ని అంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది కాలేజ్ లేదా దేవాది దేవుని యూనివర్సిటీ. దేవాది దేవుడు గాడ్ ఫాదర్ తండ్రి యొక్క యూనివర్సిటీ కాలేజ్.
మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేయడం దీని లక్ష్యం. ఈ ప్రపంచంలో ఎక్కడా దేవతలుగా అయ్యే కాలేజ్ లేదు. డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు అయ్యే కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ దేవతలుగా అయ్యే కాలేజీ లేదు. మేము ఈ విధంగా అవ్వాలి అని పిల్లలు నిశ్చయం చేసుకున్నారు. ఎవరికైతే నిశ్చయం ఉండదో వారు స్కూల్లో కూర్చుంటారా? ఆ యొక్క కాలేజీకే వెళ్ళరు కదా నిశ్చయం లేకుంటే. సరిగ్గా చెప్పారంటే పోరు కదా. లక్ష్యం, ఉద్దేశ్యం బుద్ధిలో ఉంది. మనం లాయర్గా, డాక్టర్గా అయితే చదువుకుంటాం కదా. నిశ్చయం లేకపోతే కాలేజీకి ఎందుకు వెళ్తారు? వెళ్ళరు కదా. మేము మనుష్యుల నుండి దేవతలుగా, నర నుండి నారాయణుడిగా అవుతామని మీకు నిశ్చయం ఉంది. ఎంత ఉంది పర్సెంటేజ్? ఇది నర నుండి నారాయణుడిగా అయ్యే సత్యమైన సత్యనారాయణ యొక్క కథ. వాస్తవానికి ఇది చదువు, కానీ దీన్ని కథ అని ఎందుకంటారు? కథ అంటే గుర్తుంటుందని అంటారు. చదువు అంటే మర్చిపోతారు కదా, మళ్ళా చదువుకోవాలా, మళ్ళా గుర్తుపెట్టుకోవాలా. కథ అయితే మర్చిపోయేదనేది ఉండదు. అందుకే బాబా అంటున్నారు ఇది కథ అయింది. కథని ఎందుకంటారంటే గుర్తుపెట్టుకోవడానికి. 5000 సంవత్సరాల కిందట మనం దేవతలుగా ఉంటేమని గుర్తుపెట్టుకోవడానికి. తో బాబా అంటారు సత్యమైన సత్యనారాయణ కథ ఇది. వాస్తవానికి ఇది చదువు. దీన్ని కథ అని ఎందుకంటారు? ఎందుకంటే దీన్ని 5000 సంవత్సరాల క్రితం కూడా విన్నారు. ఇది గడిచిపోయింది. గడిచిపోయిన దాన్ని వినిపిస్తే కథ అంటారు. అది కథ అంటే గడిచిపోయిన దాని గురించి చెప్పడం. ఇది నర నుండి నారాయణుడిగా అయ్యే శిక్షణ. కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు ఉంటారని, పాత ప్రపంచంలో మనుష్యులు ఉంటారని పిల్లలు హృదయాంతరంలో అర్థం చేసుకున్నారు. అంటే అర్థమేమి? పూర్తిగా అర్థం చేసుకున్నారు. పాత ప్రపంచంలో మనుష్యులు, కొత్త ప్రపంచంలో దేవతలు. దేవతల్లో ఏ గుణాలైతే ఉన్నాయో అవి మనుష్యుల్లో ఇప్పుడు లేవు. కావుననే వారిని దేవతలు అని అనరు. మనుష్యులు దేవతల ముందు నమస్కరిస్తారు. మీరు సర్వగుణ సంపన్నులు అంటారు. మరియు స్వయంని మేము నీచులము, పాపులము అంటారు. స్వయంని కించపరుచుకున్నారు కదా. నేను హయ్యెస్ట్ తండ్రి బిడ్డను అనే శ్రేష్టమైన స్వమానం లేదు. మనుషులే అలా అంటారు, దేవతలనైతే అనరు కదా. దేవతలు సత్యుగంలో ఉంటారు, వారు కలియుగంలో ఉండరు. కానీ ఈ రోజుల్లో అందరికీ శ్రీ శ్రీ అని పెట్టేస్తారు టైటిల్. శ్రీ అంటే శ్రేష్టము, శ్రీ అంటే శ్రేష్టాతి శ్రేష్టము. ఒక శివబాబాకే చెప్తారు కానీ శ్రీ అని ఇంకెవరికి చెప్పడానికి వీలు లేదు. అందరికీ చెప్తారు. శ్రీ అనగా శ్రేష్టమైన, సర్వశ్రేష్టంగా భగవంతుడే తయారు చేయగలరు. శ్రేష్టమైన దేవతలు సత్యుగంలో ఉండేవారు. ఈ సమయంలో మనుష్యులు ఎవ్వరూ శ్రేష్టంగా లేరు. పిల్లలైన మీరిప్పుడు బేహద్ సన్యాసం చేస్తారు. ఈ పాత ప్రపంచం అంతం కానున్నదని మీకు తెలుసు. కావున వీటన్నింటిపైన వైరాగ్యం ఉంది. బాబా అంటున్నారు ఉంది అని, కానీ ఎంత ఉంది అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. బేహద్ వైరాగ్యం. వారు హఠయోగి సన్యాసులు. ఇల్లు వాకిళ్లను వదిలి వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చి మెహల్స్లో ఉంటారు, అంటే ఆశ్రమాల్లో ఉంటారు. నిజానికి గుడిసెకు ఎటువంటి ఖర్చు ఉండదు. ఏకాంతం కోసం కుటీరంలో కూర్చోవలసి ఉంటుందే కానీ మెహల్లో కాదు. మామూలుగా సన్యాసం చేసినామన్నప్పుడు బాబా కుటీరం కూడా తయారు చేయబడి ఉంది. మధుబన్లో బాబా కుటీరం ఉంది. కుటీరంలో అంతా సుఖం ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. డ్రామాలో ఏదైతే గడిచిపోయిందో అది మళ్ళీ ఖచ్చితంగా పునరావృతం అవుతుంది. కావున ఎవరికి మీరు భక్తిని వదలండి అనే సలహాని ఇవ్వకూడదు. ఎందుకు టెంకాయ కొట్టేది, ఎందుకు గుడికి పోయేది అనే సలహా ఇవ్వకూడదు. వాళ్ళకు తెలిసింటే పాపం ఎట్లా పోతారు. మనం కూడా తెలియక తెలియనప్పుడు పోతూ ఉంటాము కదా, అట్లా చెప్పకూడదు. ఇప్పుడు భక్తిని వదలండి అని చెప్పకూడదు. 10th క్లాస్ చదవకుండా ఇంటర్మీడియట్లోకి ఎట్లా వస్తారు? ఎప్పుడైతే జ్ఞానం బుద్ధిలోకి వచ్చేస్తుందో అప్పుడు తాము ఒక ఆత్మ అని, ఇప్పుడు తాము అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని పరిచయం ఎప్పుడు లభిస్తుందో అప్పుడు హద్దు విషయాలన్నీ సమాప్తమైపోతాయి.
పరాభక్తి అంటే ఏమి, సామాన్య భక్తి అంటే ఏమి, నేను ఇప్పుడు ఎలాంటి భక్తి చెయ్యాలి, భగవంతుని పట్ల ఎట్లా శ్రద్ధ ఉండాలి, ఇవన్నీ తెలుసుకున్నాక అవంతకవే సమాప్తమైపోతాయి కదా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి అని బాబా చెప్తున్నారు. శరీర నిర్వహణ కోసం కర్మ కూడా చెయ్యాలి. కర్మను వదిలేస్తే ఇంకా ఎందుకు ఈ ప్రపంచంలో కర్మక్షేత్రంలో ఉండాల్సిన అవసరమే లేదు. భక్తిలో కూడా కొందరు ఎంతో నవవిధ భక్తిని చేస్తారు. చాలా మంచిగా భక్తి చేసేటువంటి భక్తాత్మలు ఉన్నారు. నియమానుసారంగా రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటారు, దేహదారుల వద్దకు వెళ్తారు. అదంతా దైహిక యాత్ర. భక్తి మార్గంలో ఎన్ని కష్టాలు పడుతూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి ఎదురు దెబ్బలు లేవు, అందుకే నిర్లక్ష్యం కదా. ఆలోచించుకోండి. ప్రతిరోజు భక్తి మార్గంలో వెళ్తారు, ప్రతిరోజు టెంపుల్కి వెళ్తారు, ప్రతిరోజు ప్రదక్షిణలు వేస్తారు, కోరికను తీర్చుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ రోజు రావాలంటే ఆలోచిస్తాం. ఎన్ని ఎదురు దెబ్బల నుంచి బాబా మనల్ని విముక్తి చేశారు. ఎవరైనా వస్తే వారికి అర్థం చేయించేందుకు కూర్చోబెట్టడం జరుగుతుంది. అంతేకాని స్మృతి కోసం ఒకే చోట కూర్చొని ఉండిపోవాలనే అవసరమూ లేదు. కొంతమంది యోగం చేయాలని పనులన్నీ వదిలేసుకుంటే అదెట్లా? పనులు చేసుకుంటూ యోగం చేయాలి, కర్మయోగిగా కావాలి కదా. నడుస్తూ తిరుగుతూ అట్లే తిరగకుండా ఒక జాగాలో కూర్చొని ఉండిపోతాం, మమ్మల్ని యోగం చేయమన్నారు అంటే అది ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. భక్తి మార్గంలో కృష్ణుని భక్తిని చేస్తున్నప్పుడు నడుస్తూ తిరుగుతూ కృష్ణుణ్ణి స్మృతి చేయలేరా? అలాంటిది ఏమీ లేదు కదా. అలాగే ఇక్కడ కూడా చదువుకున్నవారు కృష్ణుని చిత్రం ఇంట్లోనే ఉంది కదా, మరి నీవు మందిరాలకు ఎందుకు వెళ్తావు అని అడుగుతారు. కృష్ణుని చిత్రానికి పూజ ఇక్కడ కూడా చేయొచ్చు అంటారు. అచ్చా, చిత్రం పెట్టకపోయినా స్మృతి చేస్తూ ఉండు. ఒక్కసారి దేన్నైనా చూస్తే అది స్మృతిలోకి వస్తూ ఉంటుంది కదా. చిత్రం కూడా అవసరం లేదు అంటున్నారు. భక్తి మార్గంలో మన ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిత్రం ఉన్న తిరుపతికి పోతాం కదా, ఒకసారి చిత్రం చూస్తే మళ్ళీ ఎందుకు మళ్ళీ చిత్రం పెట్టుకొని చూసేది గుర్తులేక వస్తుంది కదా అంటున్నారు బాబా. అలాగే మిమ్మల్ని కూడా మీరు ఇంట్లో కూర్చొని శివబాబాని స్మృతి చేయలేరా అని అడుగుతారు. సంఘటన బలం ఎక్కడ దొరుకుతుంది? ఇంట్లో ఎట్లా దొరుకుతుంది? ఎవరో ఒకరు వచ్చినారు ఏమంటారు? పన్నులు ఉంటాయి. ఇది కొత్త విషయం. శివబాబా గురించి ఎవ్వరికీ తెలియదు. నామ రూప దేశ కాలాదుల గురించి ఎవ్వరికీ తెలియదు. సర్వవ్యాపి అనేస్తారు. ఆత్మనే పరమాత్మ అంటారు. ఆత్మనే పరమాత్మ అన్నప్పుడు మళ్ళీ ఓ పరమాత్మ రాండి అని ఎందుకు పిలుస్తున్నారు? ఆత్మకు తండ్రి స్మృతి కలుగుతుంది. కానీ తండ్రి గురించి తెలియకపోతే 7 రోజులు అర్థం చేయించాల్సి ఉంటుంది. 7 రోజుల కోర్స్ అవసరం ప్రతి ఒక్కరికి. ఆ తర్వాత సాధారణ పాయింట్లు కూడా అర్థం చేయించబడతాయి. బాబా జ్ఞానసాగర్లు కదా, మీరు ఎంత కాలం నుండి వింటూ వచ్చారు. ఎందుకంటే ఇది జ్ఞానము. మాకు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు జ్ఞానం లభిస్తోంది అంటారు. మీకు కొత్త కొత్త గుహ్యమైన విషయాలను వినిపిస్తానని బాబా అంటున్నారు. మీకు మురళి లభించకపోతే మీరు ఎంతగా గొడవ చేస్తారు? ఈ కాలం కాదు, ఓ కాలంలో. ఈ కాలంలో చాలా బాగా మొబైల్లో ఎన్ని భాషలైనా వస్తాయి. మీరు బాబాని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. మురళిని చదివినా మర్చిపోతూ ఉంటారు కొందరు. అన్నింటికన్నా ముందు నేను ఆత్మను, ఇంత చిన్న బిందువును అనేది స్మృతి చేయాలి. ఆత్మను కూడా తెలుసుకోవాలి కదా. ఇతడిలోని ఆత్మ బయటకొచ్చి వేరొకరిలోకి ప్రవేశించింది అంటారు. వివేకానందంలో ప్రవేశించింది రామకృష్ణుని ఆత్మ అంటారు. ఆత్మలైన మనమే జన్మ తీసుకుంటూ ఇప్పుడు పతితంగా అపవిత్రంగా అయిపోయాం. మొదట మీరు పవిత్ర గృహస్థ ధర్మానికి చెందినవారు. లక్ష్మీనారాయణలు ఇరువురు పవిత్రంగా ఉండేవారు. మళ్ళీ ఇరువురు అపవిత్రులుగా అయ్యారు. మళ్ళీ వారి ఇరువురు పవిత్రంగా అవుతారు. పవిత్రంగా కావడం, సత్వప్రధానంగా కావడం, మళ్ళీ తమోప్రధానంగా కావడం, ఇదే కదా ఆట. మరి వారు అపవిత్రుల నుండి పవిత్రులుగా ఎలా అయ్యారు? పవిత్ర జన్మ తీసుకున్నారా? ఎలా తీసుకున్నారు? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మీరు ఎలా పవిత్రంగా ఉండేవారో మళ్ళీ వామ మార్గంలోకి ఎలా వెళ్తారో, అపవిత్రులుగా ఎలా అయ్యారో బాబా కూర్చొని రహస్యాలను తెలిపిస్తారు.
వివరిస్తున్నారు. పూజారులను అపవిత్రులని, పూజ్యులను పవిత్రులని అంటారు. మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర, భూగోళాలు మీ బుద్ధిలో ఉన్నాయి. ఎవరెవరు రాజ్యం చేసేవారో, ఎలా వారికి రాజ్యం లభించిందో మీకు మాత్రమే తెలుసు. అది తెలిసిన వారు ఇంకెవ్వరూ లేరు. ఈ ప్రపంచంలో సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. తెలుసుకోయింటే బాబా రావాల్సిన అవసరం లేదు కదా. మీ వద్ద కూడా ఇంతకుముందు ఈ రచయిత రచన ఆది మధ్యాంత జ్ఞానం లేదు. అనగా నాస్తికులుగా ఉండేవారు. ఎంత భక్తి చేసినా కూడా నాస్తికులే. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. నాస్తికులుగా అవడంతో ఎంత దుఃఖితులుగా అయిపోతారు. ఈ దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు. అక్కడ ఎన్ని సుఖాలు ఉంటాయి స్వర్గంలో. దైవీ గుణాలను కూడా ఇక్కడ ధారణ చేయాలి. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు పరస్పరం సోదరి సోదరులు అవుతారు. అశుద్ధ దృష్టి వెళ్ళడానికి వీలు లేదు. సోదరి సోదరులంటే, అన్నా చెల్లెళ్ళంటే అశుద్ధ దృష్టి ఉండకూడదు. ఇందులోనే శ్రమ ఉంది. కళ్ళు చాలా అశుద్ధంగా ఉంటాయి. అన్ని అంగాలలోకెల్లా అశుద్ధమైనవి ఈ కండ్లే. కనపడేది ఈ కండ్లే కదా, అన్నీ చూసేది కండ్లే. అర్ధకల్పం అశుద్ధంగా, అర్ధకల్పం శుద్ధంగా ఉంటాయి. సత్యుగంలో అశుద్ధంగా ఉండవు. కళ్ళు అశుద్ధంగా వికారీగా ఉన్నట్లయితే అసురులు అంటారు. నేను పతిత ప్రపంచంలోకి వస్తానని బాబా చెప్తున్నారు. ఎవరైతే పతితులుగా అయ్యారో వారే పావనులుగా అవ్వాలి. వీరు తనను భగవంతుడని చెప్పుకుంటున్నారు అని మనుషులు అంటారు. భగవంతుడని మనం బ్రహ్మనేం చెప్పాము కదా. మనం శివబాబాని భగవంతుడు అంటాము, బ్రహ్మ శరీరంలో వచ్చినారని చెప్తాము. వృక్షంలో చూడండి, పూర్తిగా తమోప్రధాన ప్రపంచం యొక్క అంతిమంలో నిల్చున్నాడు. తానే మళ్ళీ తపస్సు చేస్తున్నాడు. సతయుగం నుండి బాబా అంటారు లక్ష్మీనారాయణల వంశం కొనసాగుతుంది. లక్ష్మీనారాయణల నుండే శకం లెక్కించబడుతుంది. వాళ్ళు పట్టాభిషేకం తర్వాతనే 111 అనేది షురు అవుతుంది. లక్ష్మీనారాయణల రాజ్యాన్ని చూపించినప్పుడు వీరి తర్వాత 1250 సంవత్సరాల తర్వాత త్రేతాయుగం వస్తుంది అని రాయండి. నిచ్చెన చిత్రంలో క్లియర్గా ఉంది. సృష్టి చక్రంలో నిచ్చెన చిత్రంలో శాస్త్రాలలో లక్షల సంవత్సరాలను రాసేస్తున్నారు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఏదైనా సరే మాకు తెలీదు అని ఎందుకంటారంటే లక్షల సంవత్సరాలు చేసేసినారు, లక్షల జన్మలు చేసేసినారు, అందుకే తెలియదు అంటారు. బ్రహ్మ రాత్రి బ్రహ్మ పగలు అనేది గాయనం ఉంది. బ్రహ్మ రాత్రి అర్ధకల్పం, బ్రహ్మ పగలు అర్ధకల్పం. ఈ విషయాలను బాబాయే వచ్చి పిల్లలకు అర్థం చేస్తున్నారు. అయినా మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. వీరి స్మృతి చేస్తూ మీరు పావనులుగా అయిపోతారు. శివబాబా యొక్క స్మృతి చేస్తూ పావనులుగా అయిపోతాం. పవిత్ర సాగరుని స్మృతి, ఆయన సాంగత్యంతో మనం కూడా పవిత్రంగా అయిపోతాం. మళ్ళీ అంతిమంలో మీ మతి ఎలా ఉంటుందో అలాంటి గతి ప్రాప్తిస్తుంది. ఇక్కడే కూర్చొని ఉండిపోండి అని బాబా చెప్పరు. అట్లా ఎంతమంది నన్ను కూర్చోబెట్టుకుంటారు. సేవాదారులైన పిల్లలను కూర్చోబెట్టుకోరు. సెంటర్లు, మ్యూజియంలు మొదలైనవి తెరిపిస్తూ ఉంటారు. మీరొచ్చి ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారమైన విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోండి అని ఎంతమందికి ఆహ్వానాలు పంచుతూ ఉంటారు. మనం ఎంతమందికి పంచుతూ ఉంటాం కదా, జ్ఞానం వినండి అని. మీరు బాబా పిల్లలు, తండ్రి స్వర్గ రచయిత కావున మీకు కూడా స్వర్గం యొక్క వారసత్వం ఉండాలి. లభిస్తుంది కదా తప్పకుండా. సో బాబా అంటున్నారు సెంటర్లు, మ్యూజియంలు మొదలైనవి తెరిపిస్తూ ఉంటారు. మీరొచ్చి ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారమైన విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోండి అని ఎంతమందికి మీరు ఆహ్వానం ఇస్తారు. మీరు బాబా పిల్లలు, తండ్రి స్వర్గ రచయిత కావున మీకు కూడా స్వర్గం యొక్క వారసత్వం ఇస్తారు. నేను ఒకేసారి స్వర్గస్థాపనం చేసేందుకు వస్తానని బాబా అంటున్నారు. ప్రపంచం ఒక్కటే, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. మనుష్య మతాలు అనేకంగా ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి, ఎన్ని మతాంతరాలు ఉన్నాయి.
దీనిని అద్వైత మతము అంటారు. ఎక్కడైతే ద్వైతం లేదు, ద్వంద్వం లేదు, అది అద్వైత మతం. వృక్షం ఎంత పెద్దది, ఎన్ని శాఖోపశాఖలు ఉన్నాయి, ఎన్ని ధర్మాలు వెలువడతాయి. మొదట ఒకే మతం, ఒకే రాజ్యం ఉంటుంది. మొత్తం విశ్వం పైన లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. మనమే మొత్తం విశ్వానికి అధిపతులుగా ఉండేవాళ్ళం. మళ్ళీ 84 జన్మలు అనుభవించి నిరుపేదలుగా అయ్యాం. ఇప్పుడు మీరు మృత్యువు పైన విజయాన్ని పొందుతారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యు ఉండదు. ఇక్కడ చూడండి, కూర్చుంటూ అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి. నలువైపులా మృత్యువే మృత్యువు. అక్కడ ఇటువంటిది ఉండదు. జీవితం పూర్ణాయుష్యు వరకు కొనసాగుతుంది. 150 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. భారతదేశంలో పవిత్రత, సుఖశాంతులు ఉండేవి. సగటున 150 సంవత్సరాల ఆయుష్ ఉండేది. ఇప్పుడు ఎంత ఆయుష్ ఉంటుంది? అకస్మాత్ మృత్యువులు కదా. ఒకప్పుడన్నా 60 సంవత్సరాలు బతుకుతారు అనేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు కదా. ఎప్పుడంటే అప్పుడు అకస్మాత్తుగా చనిపోతున్నారు. అందుకే అకస్మాత్ మృత్యువులు. ఈశ్వరుడు మీకు యోగాన్ని నేర్పించారు కావున మిమ్మల్ని యోగేశ్వరులు అంటారు. జ్ఞానేశ్వరి నుండి యోగేశ్వరీలుగా, యోగేశ్వరుల నుండి రాజరాజేశ్వరీలుగా అవుతాం. అక్కడ అలా అన్నారు. ఈ సమయంలో మీరు యోగేశ్వరులు. మీకు ఈశ్వరుడు రాజయోగాన్ని నేర్పుతున్నారు. మళ్ళీ రాజరాజేశ్వరులుగా అవ్వాలి. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు, మళ్ళీ రాజేశ్వరులుగా అనగా రాజాదిరాజులుగా అవుతారు. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते. थैंक यू बाबा, थैंक यू. సారాంశం. కళ్ళను శుద్ధంగా చేసుకునేందుకు కృషి చేయాలి. ప్రజాపిత బ్రహ్మ పిల్లలమైన మనము సోదరులం కావున అశుద్ధ దృష్టిని ఉంచకూడదు. ఇది సదా బుద్ధిలో ఉండాలి. కళ్ళను శుద్ధంగా చేసుకునేందుకు కృషి చేయాలి. పవిత్రమైన దృష్టి చేసుకునేందుకు కృషి చేయాలి. సో బాబా అంటున్నారు, కళ్ళను శుద్ధంగా చేసుకునేందుకంటే దృష్టిని శుద్ధంగా చేసుకునేందుకు కృషి చేయాలి. ప్రజాపిత బ్రహ్మ పిల్లలమైన మేము సోదరులము కావున అశుద్ధ దృష్టిని ఉంచకూడదు అనేది సదా బుద్ధిలో ఉండాలి. సెకండ్ పాయింట్, శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి. కర్మయోగీలు, కర్మ సన్యాసీలు కాదు కదా. కర్మ సన్యాసీలు ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు ఈ ప్రపంచంలో. నీళ్లు తాగేది కర్మనే, శ్వాస పీల్చేది వదిలేది కర్మనే. అది లేకుండా ఎవరుంటారు? హద్దులోని అన్ని విషయాలను వదిలి బేహద్ తండ్రిని స్మృతి చేయాలి. బేహద్ సన్యాసులుగా కావాలి. బేహద్ తండ్రిని స్మృతి చేయాలి. బేహద్ సన్యాసులుగా కావాలి. వరదానం. బాబా అన్న పదము యొక్క స్మృతి ద్వారా కారణాన్ని నివారణలేకి పరివర్తన చేసే సదా అచల స్థిర భవ. అచలంగాను కాండి, స్థిరంగాను కాండి. ఎవరు అచలంగా స్థిరంగా కాగలుగుతారంటే ఎవరైతే బాబా అన్న పదాన్ని స్మృతి చేస్తూ, బాబా యొక్క స్మృతి చేస్తూ కారణాన్ని నివారణలేకి మార్చుకునేవారే అచలంగా స్థిరంగా ఉంటారు. బాబా యొక్క స్మృతి ద్వారా కారణాన్ని నివారణలోకి మార్చుకోండి. వాళ్ళే అచలంగా స్థిరంగా సదా ఉంటారు. ఏ పరిస్థితి అయినా అలజడి కలిగించే విధంగా ఉన్నా బాబా అని అనగానే అచలంగా అయిపోతారు. హృదయపూర్వకంగా బాబా అంటే చాలు, మేరా బాబా మేరా సాథీ ఆజావో అంటే చాలు, బాబా వచ్చేస్తారు సత్య హృదయంతో పిలిస్తే.
పరిస్థితుల యొక్క చింతనలేకి వెళ్ళిపోతే కష్టాన్ని అనుభవం చేసుకుంటారు. ఒకవేళ కారణానికి బదులుగా నివారణలేకి వెళ్ళిపోతే ఆ కారణమే నివారణగా అయిపోతుంది. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులైన బ్రాహ్మణుల ముందు పరిస్థితులు చీమలతో సమానం. కేవలం ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని ఆలోచించకుండా ఏది జరిగినా అందులో కళ్యాణం ఉంది, సేవ ఉంది అని భావించాలి. రూపం పరిస్థితిగా ఉన్నా అందులో సేవ ఇమిడి ఉందన్న రూపంతో దాన్ని చూడండి. అప్పుడు సదా అచలంగా స్థిరంగా ఉంటారు. స్లోగన్: ఒక్క బాబా ప్రభావంలో ఉండేవారు ఏ ఆత్మ ప్రభావంలోకి రారు. అండర్లైన్, ప్లీజ్ అండర్లైన్. ఒక్క బాబా ప్రభావంలో ఉండేవారు ఇంకా ఎవ్వరి ప్రభావానికి ప్రభావితం కారు. నేను ప్రభావితం కాను, నా ప్రభావం ఇతరుల పైన వేయను. భగవంతుని యొక్క ప్రభావం ఉండాలా కానీ మనుష్యాత్మల ప్రభావం ఉండకూడదు. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధుని ఉండాలి. కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు సదా సాక్షిగా అయ్యి కర్మ చేయండి. సాక్షి అనగా సదా అతీతమైన మరియు ప్రియమైన స్థితిలో ఉంటూ కర్మను చేసే అలౌకిక ఆత్మ. న్యారా ప్యారాగా ఉంటూ కర్మ చేసేవాళ్ళు. లౌకిక అనుభూతిని చేసే అలౌకిక అనుభూతిని చేసే అలౌకిక జీవితం. అలౌకిక ఆత్మలు అలౌకిక కర్మ చేస్తారు, అలౌకిక అనుభూతి చేస్తారు. శ్రేష్ఠ జీవితం కల ఆత్మను అనే నశ ఉండాలి. నా జీవితం అలౌకిక జీవితము, శ్రేష్ఠ జీవితము, అలాంటి ఆత్మను నేను అనే నశ ఉండాలి. కర్మ చేస్తూ ఈ అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉంటే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుంటారు. కర్మ చేస్తూ పెంచుకుంటే కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. ఇంపార్టెంట్ న్యారా ప్యారాగా ఉండాలి. కర్మ చేస్తూ కర్మయోగిగా ఉండాలి. కర్మయోగిగా ఉంటేనే కర్మాతీత స్థితి సాధ్యమవుతుంది. అచ్చా, ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.